మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కుంభరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో కుంభరాశి వారికి సంబంధించి మే 18 నుంచి రాహు కేతువుల యొక్క సంచారం మనకి ఇక్కడ మారబోతూ ఉంది. సో అలాగే డిసెంబర్ 5, 2026 వరకు కూడా సంవత్సరంన్నర కాలం పాటు రాహు కుంభరాశిలోను కేతువు సింహరాశిలోను సంచారం మొదలు పెట్టబోతున్నారు. సో అంటే కుంభరాశి అంటే మీ రాశిలోకే యువర్ సైన్ ఓన్ మూన్ సైన్లోకి రాహు ఎంటర్ అవుతూ ఉన్నారు. సో రాహుకేతువుల యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ చూస్తే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ రాశిలో కూడా అయిపోయింది. లాస్ట్ ఫేజ్ అనేది మొదలైంది. ఇంకా కాబట్టి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ నడవడంతో పాటుగా సంవత్సరంన్నర కాలం పాటు ఇక రాశిలోనే రాహు కూడా ఉంటుంటారు. సో ఇలాంటప్పుడు ఇక్కడ మెయిన్గా ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఏంటని మనం చూస్తే కనుక రాహు యాక్చువల్గా ఒక వాయుతత్వ గ్రహం, ఎయిరీ ప్లానెట్. సో అలాగే కుంభరాశి అనేది వాయుతత్వ రాశి, ఎయిరీ సైన్. ఒక ఎయిరీ సైన్లోకి ఎయిరీ ప్లానెట్ రావటం ఒక సింక్రనైజింగ్గా ఉంది. పైగా రాశిలోకే రాహు రావటం. సో టోటల్లీ రాహు చేంజ్ యువర్ మెంటాలిటీ, రాహు చేంజ్ యువర్ థాట్స్ అండ్ థాట్ ప్రాసెస్. మీ ఆలోచన తీరు, మీ మెంటాలిటీ, మీరు ఎలా ఆలోచిస్తారు ఏంటి, మీ థాట్ ప్రాసెస్ అన్నిటిని కూడా రాహు ఇక్కడ చేంజ్ చేసేస్తాడు. సో రాహు ఈజ్ ఏ ప్లానెట్ ఆఫ్ సెల్ఫిష్ యాక్చువల్గా. ఎందుకంటే రాహు ఈజ్ ద హెడ్, రాహుకి అన్నీ కావాలి. కేతు ఈజ్ హెడ్లెస్, కేతు హెడ్ ఉండదు. కానీ రాహు కావుతో చూస్తాడు, తింటాడు, తింటిన కొద్ది వెళ్ళిపోతూ ఉంటుంది. రాహుకి అన్నీ కావాలి. సో మెటీరియలిస్టిక్ గెయిన్ కావాలి. సో రాహు ఈజ్ ద మెటీరియలిస్టిక్ ప్లానెట్. తనకు వద్దనేది ఏం లేదు, అన్నీ కావాలనుకుంటాడు. సో అన్నీ కావాలనుకునే తత్వమే కొంత సెల్ఫిష్నెస్కి దారితీస్తుంది. కొంతమంది చూడండి ఎలా ఉంటారో. సో మొత్తం నాకే కావాలని తినేస్తుంటారు. ఇంకెవరికి మిగల్చవా ఇంట్లో, మిగతా వాళ్ళు మనుషులు కాదా, మొత్తం నువ్వే తినేస్తా అంటే యాక్చువల్గా రాహు ఈజ్ ద సమ్ సెల్ఫిష్ మెంటాలిటీ. సో రాహువు ఇక్కడ రాశిలోకి రావటం మెయిన్గా. సో ఇలాంటి ఒక ప్లానెట్ కొంతవరకు మరి ఈ యొక్క కలియుగంలో, అలాగే ఇక్కడ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొంత మనం ఫాస్ట్గా ఉండాలన్నా, అలాగే అందరికంటే ముందు ఉండాలన్నా రాహు లాంటి గ్రహం మనకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఆ ఆతృత, ఆ అబ్సెషను అన్నీ మనకే కావాలనుకునే తత్వం లేనోడు ఏంటంటే ఇప్పుడు వెనకాలే ఉంటాడు. సో రాహు కొంచెం రాశిలో ఉన్నప్పుడు తప్పకుండా మీ యొక్క అంటే మీ ఆలోచన తీరు కొంచెం బెటర్గా ఉండాలి, లైఫ్లో ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, ఎలా అయినా వెళ్ళాలి. బట్ రాహు అనేది మెలిఫిక్ ప్లానెట్. సో రాహు ఇక్కడ ధర్మాలు లేకపోతే మంచి చెడులు, విచక్షణలు ఇవన్నీ ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని చూస్తూ ఆయన పనిచేసే గ్రహం కాదు. సో నాకు ఇలా కావాలి అని చెప్పి దానికి ఏదో షార్ట్ కట్ని ఎత్తుక్కుని వెళ్ళిపోతుంటాడు. బట్ ఇలాంటి టైంలోనే ఆ రాశిలో ఉన్న రాహుని కంట్రోల్ చేయడానికి గురుడు ద మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్. ఈ కుంభరాశికి పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం మొదలవుతుంది. సో వెరీ పవర్ఫుల్ మనీ కాంబినేషన్ అన్నమాట. వెరీ పవర్ఫుల్ మనీ కాంబినేషన్కి కారకుడైన గురుడు పంచమ స్థానంలో అద్భుతంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి, షేర్స్ విషయంలో ఏంటి, సంతానపరమైన విషయాల్లో ఏంటి, శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ ఒకటి కాదు అన్ని విషయాల్లోనూ గురుడు దూసుకుపోతుంటాడు ఈ సంవత్సరం. దానిలో నో డౌట్. అలాంటి పంచమ స్థానం ఒక త్రికోణ స్థానం నుంచి గురువు గారు లాంటి ఒక ప్లానెట్ ఆయన 5th హౌస్ నుంచి త్రికోణ స్థానం నుంచి 9th ఆస్పెక్ట్, త్రికోణానికి సంబంధించిన ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ రాశి మీదే ఉంది. 5th హౌస్ నుంచి గురువు గారు 9th ఆస్పెక్ట్, నవమ దృష్టి మీ రాశి మీదే ఉంది. సో ఎప్పుడైతే 5th హౌస్ నుంచి గురువు గారి ఆస్పెక్ట్ రాశి మీద ఉంటుందో ఈ రాహు ఆతృతతోనో, ఆ యొక్క టెంప్టేషన్తోనో, ఇల్యూషన్తోనో, అబ్సెషన్తోనో ఆరోగ్యాన్ని కూడా కొంత పాడు చేస్తుంటాడు.
సో ఇలాంటి నెగిటివ్స్ అంటే స్వార్థపరత్వం పెంచుకోవడం తప్పు కాదు, స్వార్థపరంగా తాను ఎదగాలి అనుకోవడం తప్పు కాదు. ఆ ఎదగాలనుకోవడంలో నేను ఎలా ఎదగాలి, ధర్మంగానో అధర్మంగానో ఆ ధర్మాధర్మ విచక్షణ లేకపోవడం తప్పు. కానీ గురువు గారు లాంటి ప్లానెట్ ఎప్పుడైతే రాహు మీద కూడా ఆస్పెక్ట్ ఉందో, రాశి మీద ఆస్పెక్ట్ ఉందో, ఆ రాహు ఐడియాలజీ ఉందో, అరే నీకు మంచి ఐడియాలజీ ఉంది, నీకు మంచి షార్ట్ కట్ మెథడ్ ఉంది, నీకు మెటీరియలిస్టిక్ గెయిన్ కావాలి, నీకు అన్నీ కావాలనుకునే మనస్తత్వం ఉంది, నేను కాదనట్లా. కానీ నేను ఒకరిని చూస్తున్నా గురువు గారిని. సో కాబట్టి ధర్మంగా ఎదుగు, ధర్మంగా ఆలోచించు, ధర్మంగానే నువ్వు ఏదన్నా పొందాలనుకో అని గురువు గారు రాహుని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయటం వల్ల ఆ రాహు కూడా జనరల్గా గురువు గారి ఆస్పెక్ట్ లేకపోతే అక్కడ సెల్ఫిష్గా కుటుంబంలో ఒక్కడం అనుకోండి, సెల్ఫీ వీళ్ళంతా కుటుంబం మొత్తాన్ని పండించుకుంటే నా వల్ల కాదురా బాబు, ఇప్పుడు నేను ఎదగలేను ఇంక ఇన్ని సంవత్సరాలు, నాది నేను చూసుకోవడం నయ్యం అని చాలా మంది విడిపోయేది, లేకపోతే దూరంగా వెళ్ళిపోయేది ఇలాంటి టైంలోనే, అది అంటూ ముట్టనట్టు ఉండేది. బట్ ఇలాంటి టైంలో కూడా గురువు లాంటి ఒక ప్లానెట్ చక్కగా ఆ యొక్క రాశి మీద రాహు మీద కూడా ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల తప్పకుండా అంత వరస్ట్ సిచ్యువేషన్స్ రాకుండా ఆలోచనల్ని క్రమబద్ధీకరిస్తా ఒక ఆప్టిమిస్టిక్ వేలో, ఒక ఆశావాదానికి సంబంధించిన వేలో ఆ రాహుకున్న నాలెడ్జ్ని, ఆ షార్ట్ కట్ మెథడ్ని, ఆయనకున్న ఐడియాలజీస్ని ఒక ధర్మబద్ధమైన పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తా లైఫ్లో ఎదిగేటట్టు చేస్తాడు. రాహు రాశిలో ఉన్నప్పుడు ముఖ్యంగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్లో సో మచ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఉంటా ఉంటాయి. సో కాబట్టి అలా లేకుండా ఒక స్థిరత్వాన్ని, మన కాన్ఫిడెన్స్లో ఒక స్థిరత్వాన్ని ఏర్పరచడం, ఆ స్వార్థపరత్వంలో ఎక్కడా కూడా అలా ఎక్కువ ఇంకోటికి హాని చేసే మైండ్ సెట్ లేకుండా చేయటం, ఇలాగా ఆ రాశిలో ఉన్న రాహుని మాత్రం ఆయన కంట్రోల్ చేయటం వల్ల తప్పకుండా ఈ పవర్ఫుల్ మనీ కాంబినేషన్ జనరేషన్ గురుడు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటూ ఆ రాహుని కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మెటీరియలిస్టిక్ గెయిన్ కారకుడైన రాహు వల్ల వాళ్ళు ఒక ప్రొఫెషన్లోనే ఒక మంచి స్థానానికి, ఒక మంచి హైప్కి తప్పకుండా వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. గురుడి ఆస్పెక్ట్ కూడా ఉండటం వల్ల రాహుకి చాలా ఐడియాస్ ఉంటాయి ఎదగడానికి జీవితంలో. ఇలా కాదు, నాకు అన్నీ కావాలి, ఇలా ఉంటే అలా నేను. బట్ గురువు గారి ఆస్పెక్ట్ ఉండడం వల్ల వాడి ఐడియాలజీస్ అన్ని ధర్మబద్ధమైన వేలో ఇంప్లిమెంట్ చేయటం వల్ల చక్కగా వాడికి డైరెక్ట్గా అంటే తగ్గ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు, వాడి పనికి తగ్గట్టు, వాడి టాలెంట్కి తగ్గట్టు, క్రియేటివిటీకి తగ్గట్టు వాడికి జాబ్లో ఎలివేషన్ అనేది, ప్రమోషన్ అనేది వచ్చే ఆస్కారాలు ఇక్కడ పంచమంలో ఉన్న గురుడి వల్ల ఉంటుంది. ఇంక్రిమెంట్ హైక్స్ ఉంటాయి. రాశిలో ఉన్న రాహువు కూడా చక్కగా ఆ పొజిషన్ని తీసుకెళ్ళడానికి ఆ ఆలోచన, ఆ పోటీతత్వాన్ని, ఆ అబ్సెషన్ని ఇస్తాడు. కాబట్టి తప్పకుండా 1-2-3 ఇంచులు ప్రొఫెషన్ కెరీర్ పరంగా అయినా దేనిలో అయినా సరే మీరు ముందుండాలి అందరికంటే అనే తత్వాన్ని పెంచుకోవడం వల్ల ఇక్కడ జాబ్ ప్రోగ్రెస్ అనేది చాలా బాగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ మనకి చూస్తుంటే ఒక పక్క ఏలినాటి శని కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇక ఎండింగ్ ఆఫ్ ఏలినాటి శని ఇది నడుస్తుంది. సో శని కూడా ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నారు. జనరల్గా రాశ్యాధిపతి ఆయన కూడా మీకు ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ హౌస్లో శని ఎంత రిస్ట్రిక్టెడ్ క్రియేట్ చేసినా, ఆయన ఎంత ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేసినా పంచమంలో ఉన్న గురువు గారి యొక్క సపోర్ట్ వల్ల, గురు బలం వల్ల మీకు ఎక్కడా కూడా ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ రాదు. ఆర్థిక పరంగా శని మీకు కమిట్మెంట్స్ని పెంచి వచ్చినట్టు సరిపోతుంది అనుకున్నా మళ్ళీ దానికి తగ్గట్టు ఇంకా ఎక్కువే సంపాదించుకున్నట్టు గురుడు చేస్తుంటాడు. కాబట్టి ఈ 1 year కూడా ఏలినాటి శని అంతగా మీ మీద ప్రెషర్ చూపించదు. సో రాశిలో ఉన్న రాహు ఓకే అందరికంటే నేను ముందుండాలి అని మీలో ఒక సెల్ఫిష్నెస్ పెరగడం తప్పులేదు. సో దానిలో ధర్మాధర్మాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మెయిన్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చక్కగా ఫైన్ ట్యూన్ చేసుకుంటా స్టడీగా ఉంచుకోండి. మీ ఐడెంటిటీని కాపాడుకోండి. ఐడెంటిటీ హౌస్లోకి రాహు చక్కగా రాశిలోకి వచ్చాడు. ఇస్తే రాహు సడన్ ఐడెంటిటీని ఇస్తాడు. చక్కగా 1.5 సంవత్సరం పాటు మంచి ఐడెంటిటీని ఇస్తాడు. అలాగే హెల్త్ని కూడా చక్కగా న్యూట్రలైజ్డ్గా చేసుకుంటే ఈ 3 పాటిస్తే రాహు మీకు అద్భుతంగా ఎగిచ్చినట్టే. ఇక్కడ ఇక సప్తమంలో చూస్తే కేతు, ఆయన సింహరాశిలో ఉన్నారు. కేతు భగవానుడు
మెయిన్గా సింహరాశి అనేది రవి యొక్క రాశి. సో ఇక్కడ చూస్తే మరి రవి ఇల్లు ఎంతైనా కేతు భగవానుడికి మరి కేతు వల్ల రవికి గ్రహణం పడుతూ ఉంటుంది. డెఫినెట్లీ సింహరాశి ఈజ్ ఏ ఎనిమిక్ సైన్ ఫర్ కేతు గది ప్యూర్ శత్రుక్షేత్రం, దానిలో డౌట్ లేదు అసలు. ఎక్కడ ఉన్నారు కేతువు? సప్తమ స్థానంలో ఉంటున్నాడు. ఏదైతే వీక్గా ఉంది, ఇప్పటిదాకా అసలు వీటితో పార్ట్నర్షిప్ చేయటమే గొప్ప, ఇప్పటిదాకా వీటితో కాపురం చేయటమే ఎక్కువ, ఇప్పటిదాకా అసలు భరించటమే ఇలాంటివన్నీ నేను ఎక్కువ అని చెప్పి మీ క్లోజ్ రిలేషన్స్లో అయినా సరే ఏమైనా వీక్ రిలేషన్స్, వెరీ వీక్ రిలేషన్స్ ఉంటే కనుక ఈ టైంలో కేతు ఈజ్ ఎ డిటాచ్మెంట్ ప్లానెట్. అలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వీక్ రిలేషన్స్ అన్నిటిని కూడా కేతు తెంపుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి బిట్ కేర్ఫుల్ ఇన్ మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ లైఫ్ అండ్ బాగా బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో చాలా ఒక 80-90% వరకు ఇద్దరికి తేడాలు వచ్చేసాయి అనుకుంటే మాత్రం కేతు డెఫినెట్గా నా వాటా నాకు ఇచ్చే, నీ వాటా నువ్వు తీసుకుని పో అనేస్తాడు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ సమాజంలో చాలా మందితో ఈ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి డిటాచ్మెంట్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో సంబంధాలు చూసే విషయంలో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ఇక్కడ కొంతవరకు అంత పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చాలా బాగా అబ్జర్వ్ చేసుకుని మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్స్ చేసుకున్న, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా సరే శత్రుక్షేత్రంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైతే నిజంగా ప్రేమ నటిస్తా చాలేరా బాబు నువ్వు నేను ఇద్దరం ప్రేమ నటించాం ఎంతకాలం, అది అసలు ఇప్పుడు మనకి ఎప్పుడో అవ్వదని మన ఇద్దరికి తెలుసు అనుకునే సందర్భాలు ఏవైతే ఉంటాయో అలాంటి వీక్ రిలేషన్స్ అన్నీ ఈ టైంలో క్లోజ్ అయిపోతాయి. సో కేతు ఈజ్ ఇన్ యువర్ 7th house, కేతు ఈజ్ ద డిటాచ్మెంట్ ప్లానెట్. కాబట్టి బిజినెస్ వ్యవహారాల్లో అయినా, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో అయినా, కస్టమర్స్తో అయినా అండ్ మ్యారిటల్ లైఫ్లో ఈ యొక్క ఛాలెంజెస్ చిన్నపాటివి కొన్ని వస్తుంటాయి కాబట్టి కేతుకి రిలేటెడ్గా ఈ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎందుకు అందరూ డిటాచ్ అవుతున్నారు, ఎందుకు అందరూ వెళ్తున్నారు ఏంటి అనేది మనకు అర్థం కాదు. సో కాబట్టి ఇక్కడ కేతు 7th house ఉన్నారు కాబట్టి మీ వెరీ క్లోజ్ అసోసియేషన్లో కానీ, మీ క్లోజ్ రిలేషన్స్లో కానీ ఎవరైతే ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళతో ఉన్న ఎనీ వీక్ రిలేషన్షిప్స్ ఉంటే కనుక ఈ టైంలో వెరీ టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది. అంటే ఈ విధంగా రాహు రాశిలోను, కేతు సప్తమంలోను యాక్చువల్ కుంభరాశి వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.